అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్‌నైతే స్టార్ట్ చేసేద్దాం. సో, ఈరోజు వ్లాగ్ ఏంటంటే డైలీ రొటీనే అండి. సో, నేనైతే మోక్ష వాళ్ళ స్కూల్‌కైతే వెళ్ళామండి. మోక్ష వాళ్ళ స్కూల్‌లో ఫీ పే చేయడానికైతే వెళ్ళాము. బికాజ్ మోక్షకి నెక్స్ట్ ఇయర్ 5th క్లాస్ స్టార్ట్ అయిపోయింది కదా! సో, బుక్స్ అండ్ యూనిఫార్మ్ నెక్స్ట్ ఇయర్‌కి ముందుగానే అడ్వాన్స్‌గా అయితే పే చేపిచ్చేసుకొని వాళ్ళైతే ఇచ్చేస్తారండి. సో, అవి కలెక్ట్ చేసేసుకొని వచ్చేద్దామని అయితే మేమైతే స్కూల్‌కైతే వెళ్ళిపోయాము. ఎండలున్నాయండి. చాలా ఎక్కువగా ఉన్నాయి. అస్సలు మేము వెళ్ళింది మార్నింగ్ 10:30కే. కానీ అస్సలు చాలా ఎక్కువగా విపరీతంగా ఉందండి ఎండలు. సో, ఎండలో ఎక్కడికైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు కంపల్సరీ హ్యాట్ అండ్ వాటర్ బాటిల్ కంపల్సరీ తీసుకెళ్ళండి. అలాగే మధ్యాహ్నం టైంలో ఏ వర్క్స్ పెట్టుకోవద్దండి. మార్నింగ్స్ అన్నా చూసేసుకోండి, లేదంటే ఈవినింగ్స్ కంప్లీట్ చేసుకోండి. మధ్యాహ్నం మాత్రం అస్సలు బయటకు వెళ్ళకండి. చాలా ఎక్కువగా ఉందండి ఎండలు. పిల్లల్ని కూడా బయట ఆడుకోవడానికి పంపకండి మధ్యాహ్నం టైంలో. పడుకోబెట్టేసేయండి. ఒక 1 అవర్ 2 అవర్స్ అలా పడుకున్నారంటే వాళ్ళకు కూడా రిలాక్స్‌గా ఉంటుంది. చాలా ఎక్కువగా ఉందండి ఎండలు. సో, బీ కేర్‌ఫుల్. శిక్షకైతే ఇలా షూస్ కూడా వాళ్ళే ఇస్తారండి. స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. చూపిస్తున్నానండి. చూసారా? ఇలా మంచి కంపెనీ షూస్ అయితే వాళ్ళే ఇచ్చేస్తారండి. స్కెచర్స్ కంపెనీ షూస్ అయితే ఇస్తారండి. ప్రతి ఇయర్ ఇలానే ఇస్తారు. సో, సైజ్ కూడా చూసేసుకొని చెక్ చేసుకొని తనైతే షూస్ తీసేసుకునిందండి. చాలా బాగుంటుందండి షూస్. లాస్ట్ ఇయర్ అంతా వాడింది కదా! లాస్ట్ ఇయర్ కాదు, ఆ ముందు ఇయర్‌దే తను వాడిందండి. బట్ కొంచెం కూడా చిరగడం ఏమీ జరగలేదండి. 2 ఇయర్స్ వాడింది తను ఒకే షూవే. లాస్ట్ ఇయర్ ఇచ్చిన షూ అయితే అలానే ఉంది. సో, కొంచెం పెద్ద సైజ్ అయితే ఈ ఇయర్ తీసేసుకున్నాము. నెక్స్ట్ ఇయర్‌కి కూడా యూజ్ అవుతుంది కదా అనేసి మేమైతే తీసేసుకున్నామండి. సో, ఇలా షూ అయితే ఇచ్చేసారండి. అండ్ అలాగే మోక్ష వాళ్ళ స్కూల్‌కైతే యూనిఫామ్ ఇదండి. కనిపిస్తుందా? చూసారా? ఇదండి వాళ్ళ యూనిఫాము. ఇలా ఉంటుంది. ఇదొచ్చి షర్ట్ అండి. అలాగే ఇదైతే స్కర్ట్ అండి. ఇలా అయితే ఇచ్చారు. ఒక్క నిమిషం మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను. చూస్తున్నారా? ఇదైతే షర్ట్ అండి. ఇదైతే షర్ట్ ఇలా ఉంటుంది. ఇలా అయితే ఉంటుందండి. అలాగే వాళ్ళది అకార్డ్ అని కూడా ఇలా అయితే మెన్షన్ చేసి ఉంటారు ఇందులోనే. సో, ఇలా టై లాగా అయితే వచ్చేస్తుందండి. టై కాదు, కానీ వీళ్ళు ఇలానే స్టిచ్చింగ్ అయితే చేసేసి ఇచ్చేసారండి. చూసారా? ఇలా అయితే ఉంటుందండి షర్ట్. సో, ఇప్పుడు ఇదైతే స్కర్ట్ అండి. స్కర్ట్ కూడా చాలా బాగా ఇస్తారండి. అస్సలు కొంచెం కూడా షేడ్ అవ్వడం కానీ, ఎండలో వేస్తే పాడవ్వడం ఏమీ జరగదండి. చాలా బాగుంటుంది. చూస్తున్నారా? ఇదండి స్కర్ట్. ఈసారి కొంచెం పెద్ద స్కర్టే తీసేసుకున్నాము. కొంచెం పెరుగుతుంది కదా అన్నట్లు. అలానే ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు. చూసారా? అలానే ఈ బటన్ ఓపెన్ చేసామంటే ఇక్కడ చూస్తున్నారా? ఎలాస్టిక్ అయితే ఇచ్చేస్తారండి. ఇది మనము ఎంత ఫిట్టింగ్ కావాలి అని అయితే మనమే చూసేసుకొని, చూసారా? ఈ బటన్ ఓపెన్ చేసామంటే ఇలా అయితే వస్తుందండి. ఎలాస్టిక్ ఇలా ఉంటుంది. సో, ఇలా అయితే మనము ఓపెన్ చేసేసుకొని ఎంత మీకు ఫిట్ అవుతుందో అని చెక్ చేసేసుకొని ఈ బటన్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇంత నడుము అనుకోండి పాపది, ఇంతే ఇట్లా ఫిట్ చేసేసి ఇక్కడ బటన్ ఉంటుంది కదా, ఈ బటన్ అయితే వేసేసుకోవాలండి. అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఈ స్కర్ట్ ఉంది కదా, దీనికి బెల్ట్ వేసుకోవడానికి కూడా చూస్తున్నారా? ఇలా ఉంది కదా. సో, బెల్ట్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారండి. సో, ఈ స్కర్ట్కి వేసుకోవడానికి ఇలా బెల్ట్ అయితే ఇచ్చేస్తారండి. చూస్తున్నారా? ఈ బెల్ట్ మీద కూడా అకార్డ్ లోగో ఉంటుంది. కనిపిస్తుందా? సో, ఇలా అయితే ఒక బెల్ట్ కూడా ఇచ్చేస్తారండి. సో, అలానే ఇది వచ్చి సాటర్డే యూనిఫామ్ అండి మోక్షది. ఇది సాటర్డే మాత్రమే యూజ్ చేస్తారు. మోక్ష వాళ్ళ స్కూల్లో ఒక 4 టీమ్స్ అయితే ఉన్నాయి. సాటర్డే వాళ్ళు ఒక్కొక్క టీం వాళ్ళు ఒక్కొక్క యూనిఫామ్స్ అండి. తినదైతే గ్రీన్ కదా, ఇంకా కొంతమందిది స్కై బ్లూ, అలాగే పింక్, ఎల్లో ఈ కలర్స్ ఉంటాయి. అలానే చూస్తున్నారా? మోక్షదైతే యూనికార్న్ అండి. తనది యూనికార్న్ టీము. మిగతా వాళ్ళది డ్రాగన్, అలా చాలా ఉంటాయి. చూస్తున్నారా?
ఇలా అయితే ఉంటుందండి సాటర్డే టీ షర్ట్. ఈసారి కొంచెం పెద్ద సైజే తీసేసుకునింది. కొంచెం లూజ్గానే ఉంటే బాగుంటుంది కదా, పెరిగే పాప కదా, ఇంకా 1 ఇయర్ దాకా వేయాల్సి ఉంటుంది కదా, సో పెద్దదైతే తీసేసుకునిందండి. సో అలాగే ఈ టీ షర్ట్కి వాళ్ళే ఇలా అయితే ట్రాక్ ప్యాంట్ లాగా ఇచ్చేస్తారండి. చూస్తున్నారా, ఇలా అయితే ఇచ్చారండి. 3/4 ప్యాంట్ అయితే ఇచ్చారు, కనిపిస్తుందా మీకు? సో ఇలా అయితే ఇచ్చారండి. ఈ టీ షర్ట్ వేసేసుకొని ఇదైతే వేసేసుకొని సాటర్డే యూనిఫామ్ ఇదే అండి వాళ్ళకి. సో అలానే యూనిఫామ్కి అలాగే యూనిఫామ్ స్కర్ట్ కదా, సో స్కర్ట్ లోపల కూడా ఇలా అయితే ఇచ్చేసారండి. చూసారా, ఇలా అయితే ఇచ్చారండి. స్కర్ట్ కదా, సో అందుకనేసి ఇలా టైట్స్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేసేస్తారండి. చాలా మంచి క్వాలిటీ ఇస్తారండి. అసలు చాలాసేపు వేసుకో ఉంటారు కదా పిల్లలు, సో ఎలాస్టిక్ కూడా టైట్ అయిపోయింది, స్కిన్ కొంచెం రబ్ అయింది, అలా ఏ ప్రాబ్లం ఉండదండి. చాలా బాగుంటుందండి. చాలా మంచి యూనిఫామ్ ఇస్తారండి ప్రతి ఇయర్ వాళ్ళైతే. సో ఇవన్నీ కూడా 2 pairs ఇచ్చారండి. అండ్ సాటర్డే యూనిఫామ్ మాత్రం ఓన్లీ 1 pair ఇస్తారు. అలాగే ఇక్కడ చూస్తున్నారా, సాక్సెస్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. షూస్ ఇచ్చారు కదా, సో సాక్సెస్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇవన్నీ అయిపోయింది కదా, సో ఇదైతే లాస్ట్ అండి. స్కూల్ బ్యాగ్ కూడా వాళ్ళే ఇస్తారండి. చూసారా, స్కూల్ బ్యాగ్ ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, ఎవ్రీ ఇయర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ కలరే, చాలా బాగుంటుందండి క్వాలిటీ కూడా. స్కూల్ బ్యాగ్ చూసారా, వాళ్ళ లోగో అయితే ఇలా అయితే వచ్చేస్తుందండి. చాలా బాగుంది కదా, క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి. అలాగే చాలా జిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. చూస్తున్నారా, ఇలా ఒకటి, అలానే ఇదైతే ఏదైనా పెట్టుకోవడానికి చూసారా 3 జిప్స్ అయితే ఇచ్చారండి. ఇదైతే మెయిన్ జిప్ ఇలా అయితే ఇచ్చేస్తారు. సో ఎన్ని బుక్స్ అయినా సరే ఈజీగా పట్టేస్తుంది. బట్ బుక్స్ అన్నీ అయితే తేదండి మోక్ష, స్కూల్లోనే పెట్టేస్తారు వాళ్ళు. ఏది హోంవర్క్స్ ఉంటాయో అవి మాత్రమే తీసుకొని వస్తారండి. సో బ్యాగ్ కూడా ఎక్కువ ఏం వెయిట్ ఏమి ఉండదండి. సో ఏది హోంవర్క్సో అదైతే వాళ్ళ డైరీలో అయితే రాసేసి ఇచ్చేస్తారు. సో ఇయర్ టెక్స్ట్ బుక్స్ కూడా ఇచ్చారండి. చూస్తున్నారా, ఇదైతే వాళ్ళ డైరీ, అకార్డ్ స్కూల్ డైరీ అండి ఇది. దీంట్లోనే మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు రాసేసి, ఏం హోంవర్క్స్ లేదంటే ఏదైనా ఇంటిమేట్ చేయాలన్నా కూడా దీంట్లో అయితే మెన్షన్ చేసి ఇచ్చేస్తారు. చూస్తున్నారా, ఇదైతే అకార్డ్ డైరీ అండి. అలాగే ఇయర్ అయితే టెక్స్ట్ బుక్స్ అండి. తను ఈసారి సాంస్క్రిట్ తీసేసుకుంది. సో ఇవైతే టెక్స్ట్ బుక్స్ అండి. ఇది సాంస్క్రిట్, ఇదైతే హిందీ, అలాగే ఇవన్నీ మ్యాథ్స్, ఇంగ్లీషు, ఇలా బండిల్ ఆఫ్ బుక్స్ అయితే ఈసారి ఇచ్చేసారండి. సో ఇంతే అండి. మేమైతే ఈరోజు ఫీ అయితే పే చేసేసి మోక్షకైతే ఇవన్నీ అయితే తీసేసుకొని వచ్చేసాము. సో దట్స్ ఆల్ అండి ఈరోజు వ్లాగ్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఛానల్ బాగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. సో ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్.